You say that money cannot buy happiness? Hey, Habibi, come to Dubai. నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తు కూర్చున్నా. మీకైతే ఈరోజు యూఏలో డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా తీసుకోవాలని అయితే చెప్తా. ఫస్ట్ మనకు యూఏలో డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకోవాలంటే మెయిన్గా కావాల్సింది ఒక ఎమిరేట్స్ ఐడి ప్లస్ 2 ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్. ఎమిరేట్స్ ఐడి అంటే ఏం లేదు, జస్ట్ అదొక రెసిడెంట్ వీసా. మీరు యూఏలో ఉన్నారంటే డెఫినెట్లీ అందరికీ ఎమిరేట్స్ ఐడి అయితే ఉంటుంది. సో మీరు ఎమిరేట్స్ ఐడి తీసుకొని ఏదైనా మీ దగ్గరలో ఉన్న డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్ళి మీరు అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. బేసికల్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, ఏ టైంలో ఉంటాయి, ప్లస్ వాళ్ళు ఎంత ఫీజు అడుగుతున్నారు. కార్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే మినిమం మీరైతే 8,000 dirhams నుంచి 10,000 dirhams అయితే ఖర్చు అయితే ఉంటుంది. 8,000 dirhams అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 2 lakhs నుంచి 2,50,000 వరకు అయితే ఖర్చు అవుతుంది. ఇది ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. 2-3 ఇన్స్టిట్యూట్లు అయితే విజిట్ చేసి మీరైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఏది బెటర్ అనిపిస్తే దాంట్లో అయితే మీరైతే చూస్ చేసుకోండి. చాలా అయితే ఉన్నాయి ఇక్కడ డ్రైవింగ్ స్కూల్స్, అరౌండ్ 10 to 15 అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎమిరేట్స్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్, బెలాసా, ఇంకా ఈకో డ్రైవింగ్, గలాదారి, ఇలా చాలా అయితే ఉన్నాయి. ఇవైతే చాలా ఫేమస్ ఇక్కడ. డ్రైవింగ్ క్లాసెస్ కూడా బాగా చెప్తారు. ఇంకా మెయిన్ వచ్చేసి మీరు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని ఎప్పుడైతే మీరు ఓకే నేను ఈ స్కూల్తోనే అయితే రెడీ అయ్యాను అనుకుంటారో రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్లో ఏంటంటే మీకు ఐ టెస్ట్ చేస్తారు, వాళ్ళే చేస్తారు. ఐ టెస్ట్ వచ్చేసి ఏం ఛార్జ్ ఉండదు, ఏముండదు. ఒకవేళ మీరు ప్యాకేజ్ తీసుకుంటే ఎక్కడ కూడా ఏ ఛార్జ్ అయితే ఉండదు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఫైనల్ టెస్ట్ కానీ, ఆర్టీఏ టెస్ట్ కానీ, ఈ టెస్ట్ కానీ అన్నిటికైతే వాళ్ళే చూసుకుంటారు. సో నెక్స్ట్ ఐ టెస్ట్ చేసుకున్నాక ఒకవేళ మీకు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సైట్ ఉంటే మీరైతే దగ్గరలో ఉన్న ఏదైనా ఆప్టికల్ సెంటర్కి అయితే వెళ్ళి ఆప్టికల్స్ అయితే తీసుకొని వాళ్ళకైతే ఆ బిల్ అయితే ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఐ టెస్ట్ అయిపోయాక మీకు లర్నింగ్ పర్మిట్ అయితే వస్తుంది. లర్నింగ్ పర్మిట్ తర్వాత ఈ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టెస్ట్లో మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా లెక్చర్స్ అయితే ఉంటాయి. 8 లెక్చర్స్ ఉంటాయి. 8 లెక్చర్స్ కంప్లీట్ చేశాక మీకైతే ఈ టెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు 40 క్వశ్చన్స్కి అరౌండ్ 28 అయితే కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా ఈజీ, ఎవరైనా పాస్ అయిపోవచ్చు. జస్ట్ మనకు రోడ్ రూల్స్ ప్లస్ నైట్ కండిషన్లో ఎలా డ్రైవ్ చేయాలి ఇవైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి మీరైతే ఆన్సర్స్ అయితే ఇచ్చేసేయచ్చు. ఆప్షనల్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా 3 ఆప్షన్స్కి ఒక కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీకైతే మీకు క్లాసెస్ అయితే బుక్ చేస్తారు. క్లాసెస్ వచ్చేసి మీకు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డ్ మీ దగ్గర ఉంటే దాన్ని బట్టి అయితే మీకు క్లాసెస్ అయితే ఉంటాయి. లేదు నేను ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కానీ డ్రైవింగ్ చేయక చాలా రోజులు అవుతుంది అలా వద్దనుకుంటే కూడా వాళ్ళకి ఏం చెప్పకండి. వాళ్ళకి ఏం చెప్పకున్నా కూడా ఏమనరు. టోటల్ 40 క్లాసెస్ అయితే ఉంటాయి. మీ దగ్గర ఏ డ్రైవింగ్ లైసెన్స్ లేనట్టయితే 40 క్లాసెస్ అయితే డైలీ అనేవి ఉండవు, ఆల్టర్నేటివ్ డేస్ అయితే ఉంటాయి. 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి అయితే క్లాస్ ఉంటుంది. డైలీ ఒక రోజుకి 2 hours క్లాస్ అయితే ఉంటుంది. అంటే ½ an hourకో క్లాస్ అనమాట. ఇలా మీకైతే క్లాసెస్ అయితే ఉంటాయి. మొత్తం హెడ్ లైట్స్ నుంచి టెయిల్ గేట్ వరకు అయితే మొత్తం క్లియర్ కట్గా A to Z అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హైవేలో ఎలా డ్రైవ్ చేయాలి, ప్లస్ టర్నింగ్స్, యూటర్న్స్, రౌండ్ అబౌట్స్ అన్నీ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ క్లాసెస్ వన్స్ మీ క్లాసెస్ కంప్లీట్ అయిపోయాక ఇనిషియల్ డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇనిషియల్ డ్రైవింగ్ టెస్ట్లో వచ్చేసి మీకు స్కూల్ తరపున అయితే ఉంటుంది. ఇది పాస్ అయిపోయాక ఇనిషియల్ పార్కింగ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. దీంట్లో వన్స్ పార్కింగ్ అసెస్మెంట్ పాస్ అయిపోయాక ఆర్టీఏ పార్కింగ్ ఉంటుంది. ఆర్టీఏ పార్కింగ్లో మొత్తం సెన్సార్స్ యూజ్ చేసి వాళ్ళైతే పార్కింగ్ టెస్ట్ అయితే చేస్తారు. వన్స్ ఆర్టీఏ పార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయాక మీకు ఆర్టీఏ రోడ్ టెస్ట్ ఫైనల్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ టెస్ట్లో మీకు ఆర్టీఏ లోకల్ సిటిజన్ అయితే వస్తారు. మీ సైడ్లో కూర్చొని మీకైతే టెస్ట్ ఉంటుంది. అరౌండ్ 10 to 15 minutes అయితే ఉంటుంది టెస్ట్. చాలా ఈజీ, భయపడకండి. జస్ట్ అంతే, మీరు నార్మల్గా క్యాజువల్గా ఎలా డ్రైవ్ చేస్తారో అలా డ్రైవ్ చేయండి. మరి వాళ్ళు ఉన్నారు భయపడిపోయి ఏం చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు ఆర్టీఏ టెస్ట్ కూడా ఫైనల్ టెస్ట్ పాస్ అయిపోయాక వితిన్ 10 to 15 minutesలో మీకైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇచ్చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్ళినప్పుడు అన్నీ డీటెయిల్గా అయితే తెలుసుకోండి. వాళ్ళ ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. వాళ్ళ రెగ్యులేషన్స్ బట్టి అయితే వాళ్ళైతే నడుచుకుంటారు. ఇంకా మన ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.